నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ అనే హాస్య నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 2009 డిసెంబర్లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టిస్తున్నానండి. గది తలుపులు బిగించుకుని ఎవ్వరికీ తెలియకుండా అరగంట సేపటి నుండి నిలువుట అద్దం ముందు నిల్చుని మేకప్ అవుతున్నాడు రాంబాబు. తను ముస్తాబవటం పూర్తయ్యాక ఓసారి స్టడీగా నిల్చుని తనివి తీర తన రూపాన్ని ఓ మారు చూసుకున్నాడు. ఒరే రాంబాబు, సూపర్! ఎందుకురా వయసు మీరిపోయిందని బాధపడుతుంటావు? నీ రూపం ఇంత చక్కగా నిగనిగలాడిపోయేటట్టుగా కనిపిస్తోంది కదరా. తనలో తానే మురిసిపోయాడు. ఓసారి ఉత్సాహం పట్టలేక ఓసారి డీవీడీని ఆన్ చేసి అందులో వస్తున్న ప్రైవేట్ ఆల్బమ్ మ్యూజిక్ తగినట్టుగా స్టెప్పులు వేశాడు. ఓ 4 స్టెప్పులు వేశాక ఆయాసం రావడంతో డీవీడీ ఆఫ్ చేసి కూర్చున్నాడు చిన్నపాటి గసతో. ఈసారి డల్గానే లేచి అద్దం ముందు నిల్చున్నాడు. తల వెంట్రుకలు చెదిరిపోయి ముఖాన చెమట కారిపోతుంది. అపురూపంగా ప్రిపేర్ చేసుకున్న తన మేకప్ కాస్త పేకప్ అయినట్టుగా అనిపిస్తుంది. ముందు నుండి వెంటాడుతున్న తన అంతర్గతంలోని న్యూనతాభావం పొంగుకొచ్చింది ఈసారి తన రూపాన్ని చూసుకోగానే. ఒరే రాంబాబు, నీకు నిజంగా ఏజ్ బార్ అవుతోందిరా. ఈ మేకప్లన్నీ పై అలంకారాలే. కాసేపు డ్యాన్స్ చేసినా కాసేపు నడిచినా అసలు స్వరూపం బయటపడుతోందిరా. నిస్సారంగా బలహీనపడ్డాడు. టవల్ తీసుకుని ముఖాన్ని మరొకసారి శుతిమెత్తగా తుడుచుకుని చెదిరిపోయిన వెంట్రుకల్ని దువ్వెనతో సరిచేసుకున్నాడు. తలుపు తట్టిన శబ్దం రావటంతో వచ్చి తలుపు తెరిచాడు. పరమేశం కనిపించాడు తలుపు తెరిచిన వెంటనే. నేరుగా లోపలికి వచ్చి కూర్చుంటూ పరమేశం, ఏరా రాంబాబు, మేకప్ అవుతున్నావా? ఎంతసేపటి నుండి అడిగాడు నవ్వుతూనే. రాంబాబుకి ఎక్కడో మండిపోయినట్టుగా కోపంగా చూశాడు. ఈ మాట అడగటం కూడా తప్పేనా? ఇలా ప్రతి విషయానికి కోపం తెచ్చుకోవటం మంచిది కాదురా రాంబాబు. ఉద్రేకాలు మనిషిని త్వరగా కుదించేస్తాయి, ఉన్న అందాన్ని కాస్త గంగపాలు చేస్తాయి. ఇది కూడా నీ మంచి కోరే చెప్తున్నా, చెప్పాడు పరమేశం. సరే, ఇంతకీ నా గదిలోకి ఎందుకు వచ్చినట్టు అడిగాడు రాంబాబు. ఈరోజు మన ఆఫ్సెట్ ప్రెస్కి సెలవిచ్చావు కదా, ఇంకెక్కడికి ప్రయాణం? రాంబాబుని యగాదిగా చూస్తూ సందేహించాడు పరమేశం. మావయ్య, నా పర్సనల్స్ చాలా ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తిరిగి తలదూకుంటూనే చెప్పాడు రాంబాబు. సర్లే ఓయ్, నీ పర్సనల్ ఏంటో తెలీదా ఏంటి? నువ్వెక్కడికైనా వెళ్ళు, కాకపోతే నీ బైక్లో నన్ను గంధర్వ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేయి అన్నాడు పరమేశం. నీకు అక్కడేం పని? మాకు అక్కడ కొన్ని పర్సనల్స్ ఉంటాయిలేమ్మా, అక్కడ ఈరోజు ఓ ఇంపార్టెంట్ మీటింగుకు అటెండ్ అవ్వాలి చెప్పాడు. మీటింగా? అవును, మీటింగే. నువ్వు రమ్మంటే వస్తావా ఏంటి? నీ పర్సనల్స్ నీవి, నా పర్సనల్స్ నావి, నన్ను డ్రాప్ చేస్తే చాలు చెప్పాడు రాంబాబుతో పాటే వెనక నడుస్తూ పరమేశం. రాంబాబు బైక్ స్టార్ట్ చేయగానే వెనక కూర్చున్నాడు పరమేశం. బైక్ రోడ్డు మీద జర్రున సాగిపోతుంది. రాంబాబు సిటీలోని హార్ట్ ఏరియాలో ఓ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ను రన్ చేస్తున్నాడు. అతడి వయసు 40 దాకా ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పటికి 25 సంబంధాలను చూసుంటాడు. ఒక్కటి కూడా తన కళ్యాణ యోగానికి దగ్గరవటం లేదు. రాంబాబు తల్లేమో ఉద్యోగం చేస్తున్న మోడ్రన్ అమ్మాయిని కోడలుగా చూడాలని ప్రయాసపడుతోంది. అతడి నాన్నమ్మ మాత్రం గృహిణిగా ఉంటే చాలు పిల్ల అని పట్టుపడుతోంది. వీరిద్దరికీ నచ్చినట్లుగా అమ్మ ఎక్కడా కుదరటం లేదు. ఇక పరమేశం రాంబాబు తల్లికి స్వయాన తమ్ముడు. రాంబాబు ప్రెస్లో పనిచేస్తూ తన ఇంట్లోనే ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అసలు పరమేశం ముందు నుండి పెళ్ళి అనే పదానికి బద్ధ విరోధి. రాంబాబుని కూడా తనలాగే బ్రహ్మచారిగా ఉండిపోమని తెగ ఫోర్స్ చేస్తూ అతని ప్రతి పెళ్లి ప్రయత్నాన్ని రహస్యంగా విఫలం చేసేందుకు తన వంతు కుట్రలు తాను చేస్తూ వస్తున్నాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న రాంబాబు మనసులో ఈ మీటింగ్ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. పరమేశాన్ని అడిగినా చెప్పడని తెలిసినా మరోసారి అడగకుండా ఉండలేకపోయాడు. మావయ్య, అయినా నాకు తెలియని మీటింగ్ ఏంటి అడిగాడు ఈసారి మరీ సున్నితంగా. ఎలాగైనా రాంబాబుని ఈ మీటింగుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో. ఒరే రాంబాబు, ముందు చెప్తే ఏం థ్రిల్ ఉంటుందిరా
నీ బోడి పర్సనల్స్ తర్వాత చూసుకుందు కానీ నాతో పాటు ఒక్క 10 నిమిషాలు వచ్చేరాదు అడిగాడు వ్యూహాత్మకంగా. వస్తాను కానీ అదేం మీటింగో, దేని గురించో ముందు చెప్పు అడిగాడు రాంబాబు తనదైన వ్యూహంతో. చెప్పను, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే మొండిగా అన్నాడు పరమేశం. ఈ మొండి మనిషిని ఎన్ని విధాలుగా అడిగినా లాభం లేదు. ఒక 10 నిమిషాలు ఓసారి వెళ్ళొస్తే పోదు. రాంబాబు మనసు కాస్త డైవర్ట్ అయ్యింది ఇప్పుడు. గంధర్వ అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు బైక్కుని. దిగగానే ఓ సిగరెట్ తీసి వెలిగించాడు రాంబాబు. మావయ్య, నేను వస్తాను, ఈ సిగరెట్ కాల్చేసి అది అయిపోయాక వస్తాను పొగ వదులుతూ చెప్పాడు. పరమేశం ముఖం కాస్త వికసించింది. అరే, నువ్వు నాతో పాటు వస్తున్నావంటే ఒక్కటేంటి, ఇంకొక 4 పీల్చొస్తానన్నా వెయిట్ చేస్తాను ఉక్కిరి బిక్కిరవుతూ అతనికి ఎదురుగా నిల్చున్నాడు. గంధర్వ అపార్ట్మెంటు కింద ఎలాంటి వెహికల్స్ ముమ్మరంగా పార్క్ అయినట్టు లేదు. ఇదేం మీటింగో అర్థం కావటం లేదు రాంబాబుకి. పరమేశం వెనకే ఫాలో అవుతూ నడుస్తున్నాడు. ఇద్దరు కలిసి 2nd ఫ్లోర్లోకి వెళ్ళారు. ఓ పెద్ద హాల్లో ఓ 20 మంది దాకా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వారికి ఎదురుగా ఓ టేబుల్కి దగ్గరగా ఉన్న కుర్చీల్లో 3 వ్యక్తులు. మేమే ఈ సమావేశపు వక్తలం అన్నట్లు చేతులు మోపుకొని కూర్చుని ఉన్నారు. లోపలికి వెళ్ళగానే దరహాసంతో వెల్కమ్ చెప్తున్నట్టుగా ఆప్యాయంగా చూస్తూ కూర్చోమన్నట్లుగా సైగ చేశారు ఆ 3. ఇద్దరు వెనక ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. ఆ 3 వ్యక్తుల వెనక ఉన్న ఓ బ్యానర్ని చూశాడప్పుడు రాంబాబు. ముదురు బ్రహ్మచారుల సంఘం అని రాసింది అందులో. ఒక్కసారిగా గతుక్కుమన్నాడు రాంబాబు. మామయ్య, ముదురు బ్రహ్మచారుల సంఘం ఏంటి? అప్పుడే వస్తున్న అసహనాన్ని అణుచుకుంటూ మెల్లిగానే అడిగాడు. అవును, మనలాంటి పెళ్లి కాని ముదురు అబ్బాయిలంతా కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వెరైటీ సంఘం ఎప్పుడు చూడలేదు కదా నువ్వు? అదేదో పెద్ద గుడ్ న్యూస్ అయినట్లుగా నవ్వుతూ బదిలిచ్చాడు పరమేశం. మరో ఆలోచన లేకుండా టక్కున లేవబోతున్న రాంబాబును గమనించి వెంటనే అతని చేతులు పట్టుకొని గట్టిగా అదుముతూ, ఒరే రాంబాబు, ఇలా ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళితే అందరూ ఫీల్ అవుతారు. ఒక్క 10 నిమిషాలు ఉండి తర్వాత వెళ్దువులే చెప్పాడు పరమేశం. తప్పదన్నట్టుగా కూర్చున్నాడు రాంబాబు. వేదిక దగ్గరున్న వక్తల్లో ఓ వ్యక్తి లేచి, ఈరోజే ప్రారంభమైన మన నూతన సమావేశం గురించి ప్రముఖ బ్రహ్మచారి అయిన జయరాం గారు తన ముదురు సందేశాన్ని ఇస్తారు అంటూ కూర్చున్నాడు. సదరు జయరాం లేచి నిలబడ్డాడు. ఓసారి అందరినీ తృప్తిగా చూశాడు. లక్షల్లో జనం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఓసారి గొంతు సవరించుకుని, ఇక్కడ ఈ సమావేశం మేం పెట్టగానే ఊహించనంత ఎక్కువగా హాజరైన మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా తృప్తిగా ఉంది పరవశించిపోతూ అన్నాడు అతను. వెంటనే రాంబాబు అక్కడున్న వాళ్ళను లెక్కపెట్టి, జయరాం గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కలిపితే కనీసం 20 మంది కూడా మించలేదు లేచి వెక్కిరింతగా చెప్పాడు. రాంబాబు మాటలకు చిన్నగా నవ్వాడు జయరాం. పొరపాటు పడ్డది నేను కాదు, మీరు. నేనన్న మాటలో ఎలాంటి దోషమూ లేదు చెప్పాడాయన ప్రశాంతంగా. మండిపోయింది రాంబాబుకి. 20 మంది సంఖ్య ఊహించని జనమా ప్రశ్నించాడు. అవునండి, మేము ముందుగా ఊహించింది 10 మందిని మాత్రమే నవ్వుతూనే రాంబాబుకి ఊహించని షాక్ ఇచ్చాడు జయరాం. మారు మాట్లాడకుండా కూర్చోమన్నట్లుగా పరమేశం గుడ్లురువు చూశాడు. ఒర్రి అబ్బా, ఎంత దెబ్బ కొట్టావురా గొణుక్కుంటూ నిస్సారంగా కూర్చున్నాడు రాంబాబు. జయరాం తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ, మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామనగానే ఎలాంటి అదురు బెదురు లేకుండా హాజరైన మా ముదురు సోదరులకు ముందుగా మా ధన్యవాదాలు అన్న మాటతో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ ముదురు అన్న పదం వినగానే రాంబాబుకు కడుపులో కలియ తిప్పినట్టుగా నలిగిపోతూ ఓసారి పరమేశం వైపు కసిగా చూశాడు. పరమేశం మాత్రం జయరాం మాటల్ని వినాలని ఉద్యుక్తంగా కళ్ళింతలు చేసుకుని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. ముదురు సోదరులారా, ఇక నుండి ప్రతి పక్షానికి ఓసారి ఈ సమావేశం జరుగుతుంది. ఈసారి సమావేశానికి ప్రతి ఒక్కరూ 5 మంది కొత్త వారిని వెంట పెట్టుకురండి. అప్పుడు మన సభ్యుల సంఖ్య 100కు మించుతుంది. అదే స్ఫూర్తితో ఆ 100 మంది 5గురిని వెంట పెట్టుకొస్తే 500. ఆ తర్వాత సమావేశానికి 1000 సంఖ్య. అప్పుడు మన సమావేశం జరిగేది ఇక్కడ కాదు, ఎల్బీ స్టేడియంలో బిగ్గరగా అరిచి చెప్పాడు. ఆయన అరుపు అందరిలోనూ ఓ కొత్త కదలికను సృష్టించినట్టుగా అందరూ ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున చప్పట్లు మోగించారు.
మిత్రులారా, నేటి మన సమాజంలో కులాల వారీగా, వృత్తుల వారీగా సంఘాలున్నాయి. ఆ సంఘాల ద్వారా వారికున్న సమస్యలను వినిపిస్తున్నారు. చాలా వరకు పరిష్కారాలు పొందగలుగుతున్నారు. అదేవిధంగా నేడు సంచలనాత్మకంగా మన బ్రహ్మచారుల సంఘం ఉద్భవించింది. సన్నని చినుకుల్లా మొదలైన ఈ సంఘం రాబోయే రోజుల్లో పెద్ద పెను తుఫానులా మారబోతోంది. ఈ సంఘం ద్వారా మన సమస్యలను అందరికీ తెలియచేస్తాం. త్వరలో మన బలాన్ని చాటుతూ ఓ పెద్ద ర్యాలీగా వెళ్ళి స్వయంగా మన ముఖ్యమంత్రి గారిని కలిసి మన బలం చూపుదాం. ముఖ్యంగా ఈ ముదురు బ్రహ్మచారుల పట్ల అందరూ చూపుతున్న ఉదాసీన వైఖరికి అడ్డుకట్ట వేయాలి. ఈ సభ్య సమాజంలో మనల్ని చాలామంది హీనంగా చూస్తున్నారు. మనలాంటి వారికి కట్నాలు తక్కువ అంటారు. ఈ ముదురు అబ్బాయి మాకొద్దు బాబో అంటున్నారు. అంతకంటే హీనంగా ముదురు బెండకాయని పేరు పెట్టి హాస్యంగా మాట్లాడుతున్నారు. ఈ సభ్య సమాజంలో ఇది ఎంతవరకు న్యాయం? మానసికంగా మనల్ని ఇలా హింసించడం తప్పు కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆవేశంగా బల్లను ఓసారి పెద్ద శబ్దం వచ్చేలా గుద్దాడాయన. ఆయన కంఠంలో కసింది. బోను నుండి తప్పించుకున్న చిరుతపులి పంజా విసురుతున్నట్లుగా బీతాహం సృష్టిస్తున్న ఉద్రేకం ఉంది. అణగారిన అభాగ్యుడి గుండె మంట లాంటి చైతన్యమూ ఉంది. అందరూ అతని వాక్ ప్రవాహానికి ప్రేరేపితులైనట్లుగా నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. రాంబాబుకు తలంతా ఓసారి గిర్రున తిరిగినట్టుగా అందరినీ గమనిస్తున్నాడు. హోరి మీదుంపతేగా, అసలే ముందు పెళ్లిగాక నలిగి చస్తూ ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలో తెలియక అల్లాడుతూ ఉంటే, మేమంతా ముదురు బ్రహ్మచారులం, మాకు పిల్లనివ్వటం లేదు, ఇది అన్యాయమని ఊరంతా చాటింపు వేసుకోవటమా? అది ఓ సంఘం ద్వారా ముఖ్యమంత్రి గారిని కలవటమా? అంటే నిజంగా వీళ్ళకి పెళ్లి చేసుకోవాలని లేదా? రకరకాల సందేహాలు వస్తున్నాయి అతనికి. ఓసారి పరమేశం వైపు చూసి, మావయ్య, ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇక పెళ్లి కాదని డిసైడ్ అయిపోయినట్టుంది. నేను కూడా మీ జాబితాలో ఉన్నాను అనుకున్నావా? రేపో మాపో పెళ్లి కావలసిన వాడిని నన్నెందుకు ఈ మీటింగుకు పిలుచుకొచ్చావు? పళ్ళు కొరుకుతూ చిన్నగానే అడిగాడు. రాంబాబు మాట ఎంతమాత్రమూ వినిపించట్లేదు అతనికి. అటువైపు కూర్చున్న ఓ బ్రహ్మచారితో ఏదో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాడు పరమేశం. జయరాం తన స్పీచ్ను మళ్ళీ కంటిన్యూ చేశాడు. కాబట్టి సదరు ముదురు సోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిశాక ఎస్సీ ఎస్టీ యాక్టుల్లా ఓ ముదురు యాక్టును రూపొందించాలి. మనల్ని ఎవరైనా చిన్న చూపు చూశారంటే ఆ యాక్ట్ ద్వారా వారిని భయంకరంగా శిక్షించాలి. ఆవేశంగా అరిచాడు. అతని మాటలకు ఎంతగానో ఇంప్రెస్ అవుతూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని తెలిపారు. జయరాం మనసులో ఆ చప్పట్ల ధ్వని మరింత ఆక్సిజన్ నింపినట్టుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన విల్ పవర్నంతా కూడగట్టుకుని మళ్ళీ మొదలుపెట్టాడు. అంతేకాదు సోదరులారా, 40 సంవత్సరాలు నిండిన మన బ్రహ్మచారులకు పెన్షన్లు మంజూరు చేయాలి. మనకు బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు 50% ప్రత్యేక రాయితీని కల్పించాలి. మనం ఇంకా త్వరగా ఎదగటానికి బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా ముదురు లోన్లు అని పేరు పెట్టి ఈ లోన్లను కేవలం 10 పైసల వడ్డీకి ఇప్పించాలి. ఇందుకోసం బడ్జెట్లో ఓ ప్రత్యేకమైన కేటాయింపు చేయాలి. రాజకీయాల్లో కొంత శాతం రిజర్వేషన్ ఇస్తూ కొన్ని శాసనసభ స్థానాలను మన ముదురు సోదరులకే కేటాయించాలి. అలాగే మంత్రి పదవుల్లోనూ ఇదే ప్రాధాన్యతను అమలు చేయాలి. మంత్రివర్గంలో ప్రత్యేకించి ముదురు సంక్షేమ శాఖను కొత్తగా ఏర్పాటు చేసి మనలాంటి వారి అభివృద్ధికి తోడ్పడాలి. ఈ తీర్మానాలు నేను రూపొందించినవి. ఇంకా ఏమైనా ఉంటే వీటి తర్వాత రాసుకుందాం. ఆ తర్వాత మనం ముఖ్యమంత్రి గారికి సమర్పించుదాం. అసలే ఎన్నికలు సమీపిస్తున్న సమయం. నేడు రాజకీయ పార్టీలు అడ్డం వచ్చిన వరాలన్నీ గుమ్మరిస్తున్నాయి. దెయ్యం పట్టినప్పుడే మంత్రగాడికి రాజభోగం అన్నట్టు మన తీర్మానాలను సాధించుకునే సమయం ఇప్పుడే ఆసన్నమైంది. మనం మన సంఖ్యాబలాన్ని ఓసారి చూపెడితే ప్రతి రాజకీయ పార్టీ కూడా మన డిమాండ్లను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మాట్లాడటం ఆపిన జయరాం టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాసును నోటికి కరిపించాడు. చప్పట్లు మరింత శబ్దంతో ధ్వనించాయి. ఆయన ప్రసంగానికి ముగ్ధుడైపోయిన పరమేశం వెంటనే తన 2 వేళ్లను నాలుక కింద పెట్టి గట్టిగా విజిలేశాడు. ఆ రెస్పాన్స్కి పరమేశాన్ని చూసిన జయరాం ఓసారి ఆప్యాయంగా నవ్వాడు. రాంబాబు అయోమయంగా చూస్తున్నాడు. పిచ్చెక్కినట్టుగా తన జుట్టును పీక్కోవాలనిపిస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి వీడియో కెమెరాతో వేగంగా లోపలికొచ్చాడు. భుజం మీద కెమెరాను పెట్టుకుని షూట్ చేయటానికి రెడీ అవుతున్నాడు. గుండె మీద ఓ పెద్ద రాయి పడ్డట్టుగా అదిరిపడ్డాడు రాంబాబు అతన్ని చూడగానే. మై గాడ్,
వీడియో కూడా తీస్తున్నారు. అంటే మేమంతా పెళ్లి కాని ముదురు బ్రహ్మచారులం, మా గోడు అందరూ వినండి మహాప్రభో అంటూ రేపు ఇదంతా లోకల్ ఛానల్లో వస్తే అందులో తను కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అయినా ఏజ్ బారైన వాళ్ళు ఏదో ఒక టెక్నిక్తో గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ ఇలా వీధిన పడి ఏడిస్తే ఏమొస్తుంది? వీళ్ళు చేసే నిర్వాకంతో లేని దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంటున్నట్టు అవుతుంది. వీళ్ల దుంపతేగా ఇక్కడ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఆశ ఏమాత్రం లేనట్టుంది. ఏజ్ బార్ అసోసియేషన్ ద్వారా రాజకీయాల్లోకి సులువుగా అడుగు పెట్టొచ్చనే ఆలోచనలో ఉన్నట్టుంది. ఓరి భగవంతుడా, పొరపాటున నా కర్మగాలి ఇక్కడికి వచ్చి చచ్చాను. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు ఆలోచిస్తూ వెంటనే చివాలున లేచి బయటకు వచ్చాడు రాంబాబు. అతని వెనకే వేగంగా వచ్చిన పరమేశం, ఒరే రాంబాబు, నువ్వు అలా మధ్యలో లేచి రావడం ఏమన్నా మర్యాదగా ఉందా అడిగాడు కోపంగా. దారి మధ్యలో ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా సస్పెన్స్లో పెట్టి తీసుకొచ్చిన తొక్కలో మీటింగ్ ఇదే రుసరుసలాడిపోయాడు రాంబాబు. అతడి వైపు ఓసారి సీరియస్గా చూసిన పరమేశం, ఏమన్నావురా? ఈ మీటింగును తొక్కలో మీటింగ్ అంటున్నావా? మనలాంటి ముదురు బ్రహ్మచారుల కోసం ప్రాణవాయువును పోస్తున్న సంస్కర్తల మాటలు నీకంత నీచంగా అనిపిస్తున్నాయా? మాట్లాడటం ఎంత ఖర్చు లేని పని అయితే మాత్రం మరి ఇంతగా నోరు జారటమా? తప్పు రాంబాబు, చాలా తప్పు చేస్తున్నావు. ఓ పవిత్ర యజ్ఞాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఫీల్ అయిన బాధతో చెప్పాడు పరమేశం. రాంబాబుకు అతని మాటలు మరింత మంట పుట్టించాయి. ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. రాంబాబు, ఇలా అర్ధాంతరంగా మధ్యలో నువ్వు లేచి రావటం వలన వారెంతగా నిరుత్సాహపడతారో అని ఒక్క క్షణమైనా ఆలోచించావా అడిగాడు. క్షణంలో 1% కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. జీవితంలో పెళ్ళంటూ వద్దనుకున్న నీలాంటి వారికి ఆ మీటింగ్ బాగా సరిపోతుంది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న నన్నెందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేయించటం? రాంబాబు మాటలు వినగానే చిత్రంగా చూశాడు పరమేశం. ఏంటి మావయ్య, ప్రపంచం ఇంత జరగబోతున్నట్టుగా చూపేంటి? అంటే కొన్ని సంబంధాలు ఎగిరిపోయినంత మాత్రాన ఇక జీవితంలో పెళ్ళే కాదని నీలో నువ్వే డిసైడ్ అయిపోయావా? అలాంటి ఆశలు ఏమన్నా ఉంటే ఆ ఆశలపై యాసిడ్ చల్లబోతున్నా. ఐ మీన్, ఓ బంగారు బొమ్మ లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోతున్నా. ఈసారి మాత్రం నా ప్రయత్నాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆవేశం వెనకేసుకొచ్చిన ఆత్మవిశ్వాసాన్ని బలంగా ప్రదర్శించాడు రాంబాబు. అతడి ఆత్మవిశ్వాసాన్ని పీలికలుగా చింపేస్తానన్నట్లుగా ఓ విధమైన వెక్కిరింపుగా నవ్వాడు పరమేశం. మరింత మండిపడుతూ జేబు నుండి సిగరెట్ తీసి వెలిగించాడు రాంబాబు. మావయ్య, నీ యొక్క అమూల్యమైన సమయాన్ని అనవసరంగా వృధా చేయటం ఎందుకు? అక్కడ మీ సభ్యులు బాధపడతారు. లోపలికి వెళ్ళి వారి మాటలు వింటూ చప్పట్లతో కాస్త ఎంకరేజ్ చేయిపో అంటూ తన బైకును స్టార్ట్ చేశాడు. ఒరే రాంబాబు, నా మాట విను, కాస్త ఆగు అంటూ చివరి ప్రయత్నంగా ఆపబోతూ ఉంటే ఇక ఏమాత్రం ఆగేది లేదన్నట్టుగా రయ్యమని దూసుకుపోయాడు రాంబాబు. ఒరే రాంబాబు, బండాపు, మనం కలవాల్సిన సింహాచలం ఉండేది ఇక్కడే వెనక కూర్చున్న రాఘవ చెప్పడంతో చప్పున బ్రేక్ వేశాడు రాంబాబు. ఎదురుగా ఓ రూమ్ బయట వేళ్లాడదీసిన సూపర్ ఫాస్ట్ మ్యారేజ్ లింక్స్ అనే బోర్డును చూసి, ఇదిగో ఇదే అతని ఆఫీసు అంటూ చేయి చూపించాడు రాఘవ. రాంబాబు తన బైక్ను ఆ రూమ్కి దగ్గరగా పార్క్ చేశాడు. ఇద్దరూ అటువైపు నడుస్తూ ఉండగా బయట ఉన్న బోర్డును గమనించాడు రాంబాబు. సూపర్ ఫాస్ట్ మ్యారేజ్ లింక్స్, దాని కింద స్పైడర్ మ్యాన్ సింహాచలం అని రాసింది. ఏరా రాఘవ, అతని పేరుకు ముందు స్పైడర్ మ్యాన్ అని రాసుకున్నాడు ఏమిట్రా? అర్థం కాక అడిగాడు తన వెనకనే నడుస్తూ. ఏమోరా, నాకు తెలీదు. అయినా అతనేం రాసుకుంటే మనకేంటి? ముందు మనం వచ్చిన పని చూద్దాం పదా అన్నాడు రాఘవ. చిన్నగా నడుస్తున్న రాంబాబు ఒక్కసారిగా ఆగిపోయి లోపలున్న సింహాచలాన్ని యగాదిగా చూస్తూ ఉండిపోయాడు. 6.5 అడుగులు అనిపించే హైట్తో పాటు మరీ బక్కపలచగా ఉన్నాడు అతడు. అతడు వేసుకున్న తెల్లటి జుబ్బా పైజమాలు అతను తొడుక్కున్నట్టు లేదు. ఆరు బయట ఆరేసినట్లుగా లోపల కూలర్ గాలికి రెపరెపలాడుతున్నాయి. ల్యాబ్లో స్కెలిటన్కు బట్టలు తొడిగినట్టుగా అనిపిస్తోంది అతన్ని చూస్తూ ఉంటే. అంగుళం మేర సన్నని సూదులను తలపై అతికించుకున్నట్లుగా అతని వెంట్రుకలు నిటారుగా నిక్కపొడుచుకునున్నాయి. పావు అంగుళం మీసాన్ని హిట్లర్లా అతికించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒరే రాఘవ, సింహాచలం అనగానే ఏమో అనుకున్నా. ఇదేమిట్రా, అచ్చం పాత సినిమాల్లో కమెడియన్ రమణారెడ్డిలా ఉన్నాడు. ఇతగాడా మనకు సంబంధం చూసేది? చూపు మరల్చుకోకుండా అన్నాడు రాంబాబు.
ఒరే వేధవ, అతను ఎలా ఉంటే మనకేంటి? నువ్వు పెళ్లి చేసుకునేది ఇతగాణ్ణి కాదు కదా. చిన్నగా అంటూ లోపలికి రమ్మన్నట్లుగా తాలూపాడు రాఘవ. ఇద్దరూ రూంలోకి ఎంటర్ అవ్వగానే ఓ చిరునవ్వును చిందిస్తూ కూర్చోమన్నట్లుగా ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించాడు సింహాచలం. సింహాచలం గారు, మీ గురించి చాలా గొప్పగా విన్నాము. కొన్ని వందల పెళ్ళిళ్ళు మీ చేతుల మీదుగానే జరిగాయటగా. ముందుగా ఓ పొగడ్తను విసిరాడు రాఘవ, ఎందుకైనా మంచిదన్నట్లుగా. ఆ పొగడ్తను ఆస్వాదిస్తున్నట్లుగా మురిసిపోతూ, అయినా ఇందులో నా గొప్పే ఉందండి. అక్కడ ఆ దేవుడు కలపమంటాడు, ఇక్కడ ఈ సింహాచలం కలిపేస్తాడు అంటూ తన చూపుడు వేలును రజనీకాంత్లా రివ్వుమని ఓసారి తిప్పాడు. ముఖాన్ని సాగదీసి ఉలిక్కిపడ్డాడు రాంబాబు అతడి స్పీడును చూసి. ఊరి వీడి దుంపతేగా, వీడి దగ్గర ఇలాంటి జర్కులిచ్చే కళలు కూడా ఉన్నాయా? ఆలోచిస్తూ అతని చిత్రమైన రూపాన్ని అలాగే ఓ ప్రపంచ వింతను చూస్తున్నట్లుగా అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇతడు రాంబాబు, ఇతనికి ఓ మంచి ప్రపోజల్ చూడాలి, పరిచయం చేస్తున్నట్టుగా అన్నాడు రాఘవ అయోమయంగా తననే చూస్తున్న రాంబాబు వైపు చూసి. రాంబాబు గారు, ఈ సింహాచలం బాడీలో ఓ 1/4 కిలో మాంసం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారు కదూ? రాంబాబు మనసులో ఉన్న విషయాన్ని గెస్ చేసి అడిగాడు అతను నవ్వుతూనే. ఉలిక్కిపాటుకు గురైన రాంబాబు, ఎలా గెస్ చేశారండి అంటూ ఆశ్చర్యపోయాడు. ఇందులో నా గొప్పే ఉందండి. అక్కడ ఆ దేవుడు గెస్ చేశాడు, ఇక్కడ ఈ సింహాచలం చెప్పాడు అంతే అంటూ సింహాచలం మరొకసారి వేలును తిప్పబోతూ ఉంటే తన మొహానికి ఎక్కడ పొడుచుకుంటుందోనని బెదిరిపోయిన రాంబాబు క్షణకాలంలో తలను వెనక్కు తీసుకున్నాడు. ఒంట్లో మాంసంతో పనే ఉందండి, తలలో బ్రెయిన్ ఎంతుందా అని చూడాలి తనదైన శైలిలో చెప్పాడు సింహాచలం. అబ్బో అంటూ తల ఉంచుకున్నాడు రాంబాబు చిన్ని షాక్ తగిలినట్టు. రాఘవ తన చేతిలో ఉన్న రాంబాబు ఫోటో బయోడేటాని సింహాచలం చేతికిచ్చి, మావాడు సైఫాబాద్కు దగ్గరలో ఓ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ను రన్ చేస్తున్నాడు. నెలకు 25,000 దాకా సంపాదిస్తున్నాడు. ఓ 10 ఏళ్ల క్రితం అతని నాన్న చనిపోవడంతో తండ్రి బాధ్యతను తన చేతికి తీసుకుని ప్రెస్ను లాభాల బాటలోకి తీసుకెళ్తున్నాడు. చింతల్ బస్తీలో ఓ పెద్ద ఇల్లు ఉంది. ఈ ఆస్తికంతా వీడొక్కడే వారసుడు. ఇంట్లో ఇతని అమ్మా నాయనమ్మలు మాత్రమే ఉంటారు. తాత్కాలికంగా ఇతని మేనమామ కూడా తన ప్రెస్లోనే పనిచేస్తూ ఇతనింట్లోనే ఉంటున్నాడు. చాలా కాలంగా ఓ చిన్న సమస్య వలన వచ్చిన సంబంధాలన్నీ ఎగిరిపోయాయి. రాఘవ వాక్ప్రవాహానికి బ్రేక్ వేస్తున్నట్లు చెయ్యడ్డు పెట్టిన సింహాచలం, ఏమిటా సమస్య? పెద్ద లాయర్లా కనుబొమ్మలు ఎగరేస్తూ సీరియస్గా అడిగాడు. సింహాచలం మరీ అంత సీరియస్గా చూసే విధానంలోని గ్రిప్పును గమనించి, చూడబోతే పవర్ఫుల్ పర్సన్లా ఉన్నాడని అర్థమైంది రాంబాబుకి. ఇక తనకు పెళ్ళైపోయినట్లేనని ఈసారి నిశ్చింతగా నిట్టూరుస్తూ శ్వాస తీసుకున్నాడు. ఇంట్లో వీళ్ళ అమ్మకేమో కాబోయే కోడలి పిల్ల మోడ్రన్గా ఈ కాలం పిల్లలా ఉండాలని అంటుంది. ఇతడి నాన్నమ్మకేమో సాంప్రదాయబద్ధంగా ఆ కాలం పిల్లలా ఉండాలని అంటుంది. వాళ్ళిద్దరికీ ఏకాభిప్రాయం కుదరక వచ్చిన ప్రతి సంబంధము అంటున్న రాఘవ మాటలకు అడ్డు తగిలి పెనుగాలులు వీచే సమయంలో 7 అంతస్తుల మేడపై నిలబడ్డ ఈ సింహాచలం ఉన్నట్టుండి మాయమైనట్టుగా వచ్చిన ప్రతి సంబంధము పట్టుమని ఎగిరిపోతుందన్నమాట హాస్య ధోరణితో చెప్పాడు సింహాచలం. ఆ ఇద్దరూ అతను పేల్చిన జోక్తో పక్కున నవ్వారు. సరే, ఇంతకీ రాంబాబు గారికి ఎలాంటి అమ్మాయి కావాలో అడిగాడు జేబు నుండి తీసిన మరొక సిగరెట్ వెలిగిస్తూ. ఇంతకు మునుపు నాకు సిమ్రాన్ లాంటి అందమైన అమ్మాయి కావాలని గట్టిగా అంటూ ఉండేవాడు. ఇప్పుడు కాస్త బలహీనపడి అమ్మాయి ఎలా ఉన్నా సరే చేసుకుంటానంటున్నాడు. ఎలాగైనా వెంటనే మీరు సంబంధం చూడాలి ఆత్రంగా అన్నాడు రాఘవ. రాంబాబుకి ఎక్కడో దెబ్బ తగిలినట్టుగా గుర్రుమని రాఘవను చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇలాంటి బ్రోకర్ల దగ్గర మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. లేనిపోని హెచ్చరిక పోతే మంచిది కాదు. నేను చెప్పింది నిజమే కదండి సింహాచలం గారు అన్నాడు రాఘవ పైల్స్ ఆపరేషన్ అయిన పేషెంట్లా అటు ఇటు ఇబ్బందిగా కదులుతూ. రాఘవ గారు, మీరు చాలా చక్కగా చెప్పారు, కానీ ఆ బ్రోకర్ అనే పదానికి బదులుగా మీడియేటర్ అనేది చేరిస్తే ఇంకా బాగుంటుంది. మనసులోని బాధను బయట పెట్టుకున్నాడు సింహాచలం. ఓ సారీ, ఈసారి నుండి మీరు చెప్పినట్టే చేస్తానులేండి అన్నాడు రాఘవ. వెంటనే సింహాచలం తన వద్దనున్న ఫైల్ నుండి ఓ ఫోటోను తీసి రాంబాబు చేతికిచ్చాడు. ఫోటో చూసిన రాంబాబు ఒక్కసారిగా అదిరిపడ్డాడు.
ఆ ఫోటో చూసిన మరుక్షణం నుండి అతనిలో శ్వాస తప్ప మరొక కదలిక లేనట్టుగా బొమ్మలా ఉండిపోయాడు. రాంబాబు గారు, ఎలా ఉంది అమ్మాయి? అడిగాడు సింహాచలం. సూపర్! ఇంత బంగారం లాంటి అమ్మాయిని చూపిస్తూ ఎలా ఉందని అడగటం ఏంటి? నాకు పిచ్చగా నచ్చింది. ఎలాగైనా ఈ అమ్మాయినే ఖాయం చెయ్యండి పులకరించిపోతూ చెప్పాడు. సంతోషం. అమ్మాయి పేరు లలన, వయసు 23, కార్పొరేషన్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేస్ మీద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. మంచి సాంప్రదాయం. మీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది చెప్పాడు సింహాచలం. రాంబాబు ఫోటోను చూసుకోవటంలోనే నిమగ్నమయ్యాడు. రాంబాబు గారు, ఈ ఫోటో మీకే ఇస్తున్నాను. ఇంటికెళ్ళి ఎంతసేపు అయినా చూసుకుందురులే కానీ జరగాల్సినవి చూడండి. సింహాచలం మాటతో ఉన్నట్టుండి రియాక్ట్ అవుతూ స్టిఫ్గా కూర్చున్నాడు. సింహాచలం గారు, ఓ చిన్న రిక్వెస్ట్. మావాడు ముందుగా మిమ్మల్ని కలిసినట్టుగా ఎవరికి చెప్పకుండా అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళలా వీడింటికి రండి. ఈ సంబంధం గురించి చెప్పి ఓసారి పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి చెప్పాడు రాఘవ. ఎందుకలా అడిగాడు సింహాచలం తన ముఖాన్ని క్వశ్చన్ మార్కులా చేసుకుని. ఈ సంబంధాన్ని నేనే వెతుక్కున్నానని తెలిస్తే మరీ చీప్గా ఉంటుంది. ఎంతైనా మగాళ్ళం కాదండి ఇబ్బందిగా చెప్పాడు రాంబాబు. అతడు రాంబాబు వైపు చూసి, సాటి మగాడిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మగాళ్ళ బాధలు మగాళ్ళకే అర్థమవుతాయి. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తానులేండి అన్నాడు. సింహాచలం గారు, నా వయసు 40 అండి. కానీ వారికి మాత్రం ఓ 3 ఏళ్ళు తగ్గించి చెప్పండి బలహీనంగా చెప్పుకున్నాడు రాంబాబు. మీరు చెప్పినా చెప్పకపోయినా అలాంటి మాటలన్నీ నాకు మామూలే. పాము పట్టేంత సందుంటే చాలు. ఏనుగును పంపించే టాలెంట్ ఈ సింహాచలంలో ఉంది. ఇరువైపులా ఓకే చేసే బాధ్యత నాది భరోసా ఇచ్చాడాయన. తనకు అనుకూలంగా మాట్లాడాక ఇంతవరకు జోకర్లా కనిపించిన సింహాచలం ఇప్పుడు రాంబాబుకి ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తున్నాడు. అయితే మరి ఏం లేట్ లేకుండా రేపే మీ ఇంటికొచ్చి మాట్లాడతాను. మరి నా కమిషన్ ఖచ్చితంగా ఇస్తారు కదూ సిగ్గుపడుతూ అడిగాడు సింహాచలం. భలేవారండి, ఇంత కీలకమైన మీకు కమిషన్ ఇవ్వకుండా ఎలా ఉంటామండి అన్నాడు రాంబాబు. రాంబాబు మాటలతో పరవశించిపోతూ, భారతదేశం చాలా విశాలమైన దేశం అన్నాడు మైమరుపుగా సింహాచలం. ఇద్దరూ బిత్తరపోయి చూశారు. భారతదేశం చాలా విశాలమైన దేశమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు అన్నారండి వింతగా చూస్తూ అడిగాడు రాంబాబు. నాకు సంతోషం వచ్చినప్పుడు ఇలా సంబంధం లేని వాక్యం మైమరుపుగా చెప్పటం చిన్నప్పటి నుండి నాకు అలవాటు చెప్పాడు సింహాచలం. వామ్మో, ఇలాంటి డిఫరెంట్ కళలు కూడా ఉన్నాయా ఆలోచిస్తూ లేచాడు రాంబాబు. సరే, మీరు హ్యాపీగా వెళ్ళండి చెప్పాడు సింహాచలం. రాంబాబు మాటలకు బిగ్గరగా నవ్వాడు పరమేశం. ఓరి నా పిచ్చి రాంబాబు, ఎక్కడో అమ్మాయి ఉందని తెలిసినంత మాత్రాన అప్పుడే పెళ్ళైపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నావా? రంగులు పూసినంత మాత్రాన ఫంక్షన్ అయిపోదమ్మా. అయినా ఇలాంటి ప్రపోజల్స్ ఎన్ని రాలేదు గనక రాంబాబును డిసప్పాయింట్ చేస్తున్నట్టు వెక్కిరింతగా చెప్పాడు. రాంబాబు కసిగా చూశాడు. ఒరేయ్ రాంబాబు, ఈ జన్మకి పెళ్లి మాటను మర్చిపో. అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకుని చివరికి ఆభాసపాలు కావటం ఎందుకు? నీ దగ్గర జీతం తీసుకుని మీ ఇంట్లో ముప్పూటలా తింటున్న ఓ ఆప్తుడిగా చెప్తున్నా. ఇప్పటికే నీ వయసు సుమారు 40 దాటింది. ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకుని ఒరగబెట్టేదేముంది? ఓ పెళ్ళి అని ఉరకలేస్తున్నావు కానీ ఈ సంసార జీవితం ఒట్టి శూన్యం. నువ్వు కలలుగానే ఆ ముద్దు ముచ్చట్లు కొన్నాళ్లే. ఆ తర్వాత అన్ని సమస్యలే. పిల్లలు, ఆ పిల్లల్ని పెంచటం చదివించటం పెద్ద సమస్య. సంపాదించకుంటే ఏమీ సంపాదించడం లేదని నిందిస్తారు. సంపాదిస్తే వాటి పంపకాల్లో అన్నీ గొడవలే. ఈ కాన్పులు, ఆసుపత్రులు, ఇల్లాలి అలకలు ఇలాంటివి ఎన్ని ఉంటాయనుకున్నావు? ఇవన్నీ మనకు అవసరమా చెప్పు? నాలా బ్రహ్మచారిగా గడిపేస్తే ఎంత హాయిగా ఉంటుందనుకుంటున్నావు? మొన్నటికి మొన్న మన వీధిలో సాంబయ్య తన భార్యతో పలానా చీరలో నువ్వు అంతగా బాగున్నావని అన్నందుకు సరాసరి తన ఇంట్లో ఉన్న బావిలో దూకిందిట. సమయానికి అందరూ ఉన్నారు కాబట్టి ప్రాణంతో బయటికి తీశారు. ఏదైనా జరుగుంటే సాంబయ్య పరిస్థితి ఎలా ఉండేదో ఓసారి ఆలోచించు. పెళ్ళాం అనేది మగాడి స్వేచ్ఛకు గొళ్ళెం లాంటిది.
వారపత్రికల్లో వచ్చే చిట్కాలు చదివి నానా రకాలు కలిపి ముఖానికి రాసుకుని యంగ్ బాయ్లో డ్రెస్సులు వేసుకుని వయసు కనిపించకుండా ఎంత కవర్ చేసినా శరీర ధర్మాన్ని కవర్ చేయటం ఎవరి వల్ల కాదు నాయనా. ఈ వయసులో లేని కష్టాలు తెచ్చుకునే ఆలోచనలు వదిలే రాంబాబు, లాలనగా చెప్పాడు పరమేశం. రాంబాబు మొహం ఎర్రగా కందిపోయింది. అయినా నీ జీవితంలో ఏ రోజు పెళ్లి చేసుకోమని చెప్పావు? నాకేం నీ బోర్డు సలహాలు అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో కసురుకున్నాడు రాంబాబు. అనుభవంతో చెప్తున్న నా మాటను మరీ అంత తేలిగ్గా తీసేయకు రాంబాబు. మావయ్య, నువ్వెంతగా చెప్పినా నేను డిసప్పాయింట్ అవ్వను. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఈ పెళ్లి జరగటం ఖాయం, దృఢమైన ఆత్మవిశ్వాసంతో అన్నాడు రాంబాబు. ఏమిట్రా పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నారు? లోపల నుండి వస్తూ అడిగింది రాంబాబు తల్లి సుజాత. అమ్మా, మీ తమ్ముడు చూడు, ఈ జన్మలో నాకు పెళ్ళంటూ కాదని ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు కోపంగా అరిచాడు రాంబాబు. వాడి మొహంలే, వాడెప్పుడు ఎలాగే అంటూ ఉంటాడు. అయినా అప్పుడే నీకేం వయసు మించిపోయిందని ఇంకా వెయిట్ చేద్దాం. ఏనాటికైనా మంచి ముహూర్తం రాకుండా ఉంటుందా? కాలం కలిసి రావాలే కానీ నడిచొచ్చే నయనతార నాకు కోడలు కాకుండా పోతుందా? మురిసిపోతూ ఆశగా అంది సుజాత. ఏమిటే, అమ్మ కొడుకులు కలిసి అప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ ఇంటికి పెద్దదాన్ని, ఇంకా బతికే ఉన్నానన్న విషయం మర్చిపోయారా? నా ఇష్టాన్ని గాలికి వదిలేశారా? మీరనుకుంటున్న ఈ కాలం పిల్ల మన ఇంటి కోడలవ్వటం నేను బతికుండగా జరగని పని. ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ఇల్లు, ప్రింటింగ్ ప్రెస్కు వీడొక్కడే వారసుడు. మీరనుకుంటున్న ఈ కాలం పిల్లే కనుక కోడలైందంటే ఒక్క హనీమూన్ కోసం విదేశాలకు వెళ్ళి ఉన్నదంతా నేలలో ఊడ్చి పారేస్తుంది. అలాంటి పిల్లను కోడలిగా తెచ్చుకుంటే మనం ఏ కొద్దిగా అరిచినా గృహహింస కేసు పెట్టి అందరినీ లోపల పడేస్తుంది. నేను చచ్చినా ఒప్పుకోను అలాంటి పిల్లను, మొండిగా అందామే. ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మొదలయ్యే రొటీన్ వారు మళ్ళీ మొదలుపెట్టారు అత్తాకోడళ్ళు. తలను ఓసారి భారంగా పట్టుకున్నాడు రాంబాబు. తల్లులు, మీ ఇద్దరు కాస్త శాంతించండి. రేపు ఓ పెద్ద ఆయన మన ఇంటికి రాబోతున్నాడు. ఓ సంబంధం గురించి మాట్లాడబోతున్నాడు. ముందుగా అందరం పెళ్లి చూపులకు వెళ్ళొద్దాం. అందరికీ నచ్చితేనే సరే అందాం, లేకుంటే వదిలేద్దాం సింపుల్గా చెప్పాడు రాంబాబు. పరమేశం లేచి నిలబడ్డాడు. ఒకరి ఆలోచన తూర్పు, మరొకరి ఆలోచన పడమర. వీరిద్దరికీ ఆ అమ్మాయి ఎలా నచ్చుతుంది అడిగాడు తనలోని సహజ గుణాన్ని బయటపెడుతూ. పరమేశం వైపు వెక్కిరంత నవ్వుతో చూస్తూ, మావయ్య, వారిద్దరి దిక్కులేమో కానీ ముందు నీ తూర్పు దిక్కు పని చూడు అన్నాడు రాంబాబు. అంటే ఏమిట్రా? తూర్పు దిక్కున్న మన ప్రెస్లో చాలా పనులున్నాయి, ముందు ఆ దారి పడితే బాగుంటుంది అంటున్నా ఎకసెక్కంగా చెప్పాడు రాంబాబు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.